స్టూడెంట్స్, మన క్లాస్లో ఉమ్మడి వ్యాపారం అంటే ఏంటి, జాయింట్ వెంచర్ దాని యొక్క మీనింగ్, జాయింట్ వెంచర్ యొక్క ఫీచర్స్, అలాగే జాయింట్ వెంచర్కి కన్సైన్మెంట్కి, అలాగే జాయింట్ వెంచర్కి పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటో చూసాము. అలాగే ముఖ్యంగా ఈ జాయింట్ వెంచర్కి సంబంధించి అకౌంటింగ్ ట్రీట్మెంట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మూడు విధాలుగా ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది చెప్పుకున్నాము. ఒకటి, ఎవరి పుస్తకాల్లో వాళ్ళు ఇండివిజువల్స్ బుక్స్ అనేటటువంటి మెయింటైన్ చేయడము. రెండు, జాయింట్ వెంచరర్స్ అందరూ కూడా సెపరేట్ బుక్స్ అనేటటువంటిది మెయింటైన్ చేయడము. అలాగే మూడవది, మెమోరాండమ్ ఆఫ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ద్వారా ఈ అకౌంట్ ఖాతాపు నిర్వహణ అనేటటువంటి చేసుకోవడం అనేది చెప్పుకున్నాం. ఈరోజు మొట్టమొదటి, ఎవరి పుస్తకాల్లో అంటే ఇండివిజువల్ బుక్స్ మెయింటైన్ చేసేటటువంటి సందర్భాల్లో రాయవలసినటువంటి జనరల్ ఎంట్రీస్ ఎట్లా ఉంటాయి, ఏ అంశాలు లెక్కలో మనం తీసుకుంటాము అనేటటువంటిది ఇక్కడ చూద్దామండి. సో మెయింటైన్ ఇండివిజువల్ బుక్స్, ఎవరి పుస్తకాలలో వాళ్ళు తయారు చేసుకునేది. సెపరేట్ పుస్తకం కాకుండా ఎవరి పుస్తకాలలో వాళ్ళు తయారు చేసుకోవాలనేటటువంటి అకౌంటింగ్ విధానాలలో ముఖ్యంగా ఇక్కడ అనుసరించేటటువంటి చట్టబద్ధులు, అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి చట్టబద్ధులు అనేటటువంటిది ఏ విధంగా వస్తాయో చూద్దామండి. ఫస్ట్ రాసుకోండి, జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీ చట్టబద్ధులు. అందులో మొట్టమొదటిది when contributes goods for joint venture from his own stock. ఉమ్మడి వ్యాపారం నిమిత్తము సరుకు తెస్తే, రాసుకోండి, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్, టు ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు purchase or goods account. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు కొనుగోలు లేదా సరుకు ఖాతా, నెక్స్ట్, goods when goods are purchased for cash for joint venture. ఒకవేళ ఉమ్మడి వ్యాపారం నిమిత్తము సరుకు కొనుగోలు చేసి వ్యాపారంలోనికి తెచ్చినప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్, నగదు లేదా బ్యాంక్ ఏదైనా రాయొచ్చు. క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్, నగదు లేదా బ్యాంక్ ఖాతా. నెక్స్ట్, థర్డ్ వన్, when expenses are paid. ఉమ్మడి వ్యాపారం నిమిత్తము ఖర్చులను చెల్లిస్తే, when expenses are paid,
ఉమ్మడి వ్యాపారం నిమిత్తము ఖర్చులను చెల్లిస్తే ఉమ్మడి వ్యాపారం నిమిత్తము ఖర్చులను చెల్లిస్తే రాసుకోండి. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ when expenses are paid. Joint venture account debtor to cash or bank, to cash or bank account, నగదు లేదా బ్యాంకు ఖాతా. నెక్స్ట్, ఉమ్మడి వ్యాపారం నిమిత్తము when goods are supplied by co-venturer, when goods are supplied by co-venturers, ఉమ్మడి వ్యాపారం నిమిత్తము ఉమ్మడి వ్యాపారి భాగస్వామి లేదా ఉమ్మడి వ్యాపారి సరుకులను తెస్తే, మొట్టమొదటి అతను ఒరిజినల్గా ఓనర్ లేదా ఫస్ట్ పర్సన్ సరుకులు కనుక తెచ్చితే పద్ధతి. అలాగే తన ఆపోజిట్ పర్సన్ అయినటువంటి కోవెంచురర్ సహభాగస్వామి సరుకులు తెచ్చినట్లయితే ఆ ఉమ్మడి వ్యాపార నిమిత్తము వద్దు. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ కోవెంచురర్స్ పర్సనల్ అకౌంట్, సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా. ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా. నెక్స్ట్, when expenses are paid by co-venture, సహభాగస్వామి ఉమ్మడి వ్యాపారం నిమిత్తం ఖర్చులు పెడితే, సహభాగస్వామి ఉమ్మడి వ్యాపారం నిమిత్తము ఖర్చులు పెడితే రాసుకోండి. సేమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు కోవెంచురర్స్ పర్సనల్స్ అకౌంట్, సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా. సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా. Next, when any advances is received from co-venturers, సహభాగస్వామి నుండి ఏదైనా అడ్వాన్స్ వచ్చినప్పుడు, రెస్పాండెంట్ cash or bank account debtor, cash or bank account debtor or బిల్స్. అది నగదు రూపేణ వస్తే నగదని రాస్తాము. ఒకవేళ బిల్లు రూపేణ వస్తే బిల్స్ రిసీవబుల్, వసూలు బిల్లుల ఖాతా డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు
co-venturer పర్సనల్ అకౌంట్. ఇక్కడ అడ్వాన్స్ అనేటటువంటిది బిల్ రూపేణ రావచ్చు, క్యాష్ రూపేణ రావచ్చు. ఒకవేళ రిసీవ్డ్ ఇన్ క్యాష్, క్యాష్ అకౌంట్ అటాట్ టు co-venturers అకౌంట్. ఇఫ్ ఇట్ ఈస్ బిల్ రిసీవ్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అటాట్ టు co-venturers పర్సనల్ అకౌంట్ when any advance received from co-venturers. నెక్స్ట్ నగదు లేదా బ్యాంక్ ఖాతా డెటార్ లేదా వసూలు బిల్లుల ఖాతా డెటార్ టు సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా. నెక్స్ట్ వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఫర్ క్యాష్, వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఫర్ క్యాష్, సరుకులను అమ్మినప్పుడు, సరుకులను అమ్మినప్పుడు రాసుకోండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు for the purpose of joint venture account. ఉమ్మడి వ్యాపారం ఖాతా, ఉమ్మడి వ్యాపారం ఖాతా. నెక్స్ట్ when goods are sold on credit, సరుకులను అరువుపై అమ్మినప్పుడు, ఉమ్మడి వ్యాపారంలో ఉండేటటువంటి సరుకులను అరువుపై అమ్మినప్పుడు when goods are sold on credit, sundry debtors account to debtor, sundry debtors account to debtor to joint venture account. ఉమ్మడి వ్యాపారం ఖాతా, వివిధ రుణగ్రస్తుల ఖాతా డెటార్ టు ఉమ్మడి వ్యాపారం ఖాతా, సరుకులను అరువుకు అమ్మినప్పుడు. నెక్స్ట్ when goods are sold by co-venturers, when goods are sold by co-venturers, ఉమ్మడి వ్యాపారం సరుకులను సహ ఉమ్మడి వ్యాపారి అమ్మినప్పుడు, ఉమ్మడి వ్యాపారం సరుకులను సహ ఉమ్మడి వ్యాపారి అమ్మినప్పుడు when goods are sold by co-venturers. రాసుకోండి. దానికి సంబంధించినటువంటి పద్దు co-venturers personal account debtor, personal account debtor to joint venture account. Next, when the commission is receivable, commission వచ్చినప్పుడు, when the commission is receivable, రాసుకోండి. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్, ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్, కమిషన్ అకౌంట్.
Next, when commission is due to co-venturers, when commission is due to co-venturers, కమిషన్ బకాయి పడినప్పుడు రాసుకోండి. జాయింట్ వెంచర్ అకౌంట్ దట్ ఆర్ టు co-venturers పర్సనల్ అకౌంట్, సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా. Next, when cash received from debtors, రుణగ్రస్తుల నుండి సొమ్ము వచ్చినప్పుడు, when cash received from debtors, రాసుకోండి, రుణగ్రస్తుల నుండి సొమ్ము వచ్చినప్పుడు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సండ్రీ డెటార్స్ అకౌంట్, వివిధ రుణగ్రస్తుల ఖాతా. అదే బకాయి క్రెడిట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సండ్రీ డెటార్స్ని మనం డెబిట్ చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము వచ్చినప్పుడు ఈ సండ్రీ డెటార్స్ అనేటటువంటి క్రెడిట్ చేయడం ద్వారా అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్, when bad debts arise or discount allowed on sundry debtors, రుణగ్రస్తులపై రాని బాకీలు ఏర్పడినప్పుడు లేదా రుణగ్రస్తులకు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు సండ్రీ డెటార్స్ అకౌంట్, ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ టు వివిధ రుణగ్రస్తుల ఖాతా. నెక్స్ట్, when goods are taken for personal use, ఉమ్మడి వ్యాపారంలో ఉన్న సరుకులను తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకున్నప్పుడు when goods are taken for personal use, ఉమ్మడి వ్యాపారంలో ఉన్న సరుకులను వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు రాసుకోండి. గూడ్స్ ఆర్ పర్చేస్డ్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. చూడండి, మొట్టమొదటిగా మనం వాడి సరుకులు తెచ్చినప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు గూడ్స్ ఆర్ పర్చేస్డ్ అకౌంట్ అని ఎట్లాగైతే రాసామో దానికి ఆపోజిట్లో ఉమ్మడి వ్యాపారంలో ఏమైనా సరుకులు మిగిలి ఉంటే ఆ సరుకులకు సంబంధించి వాడు ఏమైనా తీసుకున్నట్లయితే దానికి మనం ఈ రివర్స్లో పొద్దు రాయాలి. ఏంటి? గూడ్స్ ఆర్ పర్చేస్డ్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. నెక్స్ట్, when goods when unsold stock is taken by co-venturers, అమ్ముడు కాకుండా ఉన్న సరుకులను లేదా మిగిలి ఉన్న సరుకులను సహభాగస్వామి తీసుకుంటే co-venturers personal account debtor to joint venture account, ఉమ్మడి వ్యాపార సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా డెటార్ టు
సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా డెటార్ టు ఉమ్మడి వ్యాపారం ఖాతా. నెక్స్ట్, వెన్ ద జాయింట్ వెంచర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్. వెన్ ద జాయింట్ వెంచర్స్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్. ఉమ్మడి వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు, ఉమ్మడి వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు, ఉమ్మడి వ్యాపారం ఖాతా డెటార్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు కో వెంచరర్స్. వాడికి సంబంధించినటువంటి భాగాన్ని వీడికి ఇచ్చేటప్పుడు వాడి వ్యక్తిగతమైనటువంటి ఖాతాకి మళ్ళించాలి. కో వెంచరర్ పర్సనల్ అకౌంట్. ఉదాహరణకి ఉమ్మడి వ్యాపారంలో ₹1,000 లాభం అనేటటువంటిది వచ్చింది అనుకోండి, 50% చొప్పున ఇద్దరు పంచుకుంటున్నప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ 1000 టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాడి భాగం 500, సహభాగస్వామిది ఒక 500, కో వెంచరర్స్ పర్సనల్ అకౌంట్ 500. ఈ విధంగా చూపించాలి. ఇప్పుడు వెన్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఎర్న్స్ ప్రాఫిట్. నెక్స్ట్, వెన్ జాయింట్ వెంచర్ loss earns a loss. When joint venture earns a loss, or in the case of a loss on joint venture, ఇక్కడ ఈ రాసినటువంటి పద్ధతిని రివర్స్లో రాయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ ఉమ్మడి వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు లాభ నష్టాల ఖాతా డెటార్, సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఓకే, ఇది సాధారణంగా ఈ ఉమ్మడి వ్యాపార ఖాతాల్లో నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ ఎంట్రీ. వెన్ మనీ డ్యూ టు కోవెంచురర్ ఈజ్ పెయిడ్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ జాయింట్ వెంచర్స్. వెన్ మనీ డ్యూ టు కోవెంచురర్ is paid on the completion of the joint venture. ఉమ్మడి వ్యాపారం చివరిగా సహభాగస్వామికి చెల్లించవలసినటువంటి మొత్తాన్ని చెల్లించినప్పుడు రాసుకోండి. కో వెంచరర్స్ పర్సనల్ అకౌంట్ డెటార్, సహభాగస్వామి వ్యక్తిగత ఖాతా డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఈ ఎవరి బుక్స్ పుస్తకాల్లో వాళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు మీరు మెయిన్గా ఉదాహరణకి ఏ అండ్ బి మనం తీసుకున్నట్లయితే ఏ పుస్తకాల్లో రాసేటప్పుడు ఈ విధమైనటువంటి పద్ధతులు వస్తాయి, అలాగే బి పుస్తకాల్లో రాసేటప్పుడు ఇదే పద్ధతులు వస్తాయి. ఇక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఏ పుస్తకాల్లో మనకి ముఖ్యంగా కనిపించేది జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ ఆపోజిట్ కో వెంచరర్ బీస్ అకౌంట్. అదే బి పుస్తకాలు మనం తీసుకున్నట్లయితే జాయింట్ వెంచర్ అకౌంట్, ఏస్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇది ముఖ్యంగా ఈ ఉమ్మడి వ్యాపార ఖాతాల్లో రాసేటటువంటి అంటే సాధారణంగా జరిగేటటువంటి వ్యవహారాలకి అవలంబించేటటువంటి పద్ధతులు మనం రేపు లెక్క చెప్పుకునేటప్పుడు దానికి సంబంధించి ఒకసారి అది గుర్తు చేసుకుంటూ పద్ధతులు రాసుకుంటూ వాటి యొక్క ఖాతాల్ని మనం తయారు చేసుకుంటాం. ఓకే, 1-2 సార్లు చెప్పినటువంటి పద్ధతులు చూడండి. ఓకే, థ్యాంక్ యూ.